హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురం బ్రాంచ్ నుంచి ఈ ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్ ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు అండి ఏవైతే మార్చి నెలలో పే చేస్తారో వాటికి సంబంధించినటువంటి పే స్లిప్స్ జనరేట్ కాబడ్డాయి. ఇప్పటికే మన అందరికీ తెలిసిందే. సో అందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి నెల పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరము. ఎందుకనగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి నెల పే స్లిప్ అన్నమాట. ఈ పే స్లిప్ మొదటి కాలం ఎర్నింగ్స్ కింద బేసిక్ పెన్షన్, డిఎన్ఎస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కమ్యూటేషన్ డిడక్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వివరాలు మనము చూస్తాం. పే స్లిప్లో రెండవ కాలంలో వైటీడీ అనగా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో మనం మార్చి 1, 2024 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు పొందినటువంటి బేసిక్ పెన్షన్, డిఆర్, మెడికల్ అలవెన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీటన్నిటిని 12 నెలలకు ఎంత పొందామో చూపి అందు నుంచి 12 నెలల కాలానికి కమ్యూటేషన్ రికవరీ ఎంత అయిందో దానిపై మైనస్ చేసి కింద టోటల్లో ఈ సంవత్సరంలో పొందినటువంటి మొత్తం ఆదాయం వైటీడీ కాలంలో చూపుతుంది. సో ఈ కాలం చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను గణనకు ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం మొత్తం కనిపిస్తుంది. ఇదే మొత్తం ఈ పే స్లిప్లో కుడివైపున ఇవ్వబడినటువంటి ఫామ్ 16లో గ్రాస్లో కూడా చూపించబడుతుంది అనమాట. సో ఈ విధంగా మన పెన్షనర్స్ యొక్క పే స్లిప్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మనకు కుడివైపున ఫామ్ 16 డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ సాలరీగా ఈ కాలంలో మొత్తము చూపడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ రీజియన్లో 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను పరిధిలోకి రారు కనుక ఇన్కమ్ ట్యాక్స్ సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు. అటివారు ట్రెజరీ అధికారుల నుంచి ఫామ్ 16 పొందలేరు. వారికి ఫిబ్రవరి నెలలో చూపబడిన ఫామ్ 16లో ఉన్న గ్రాస్ ఇన్కమ్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. మనం 12 నెలల పే స్లిప్ తీసుకుని ఆదాయాన్ని గణించుకోవాల్సిన అవసరము ఉండదు కనుక ఫిబ్రవరి పే స్లిప్ ప్రింట్ తీసుకోవడం అవసరము. ఆదాయపు పన్ను పడని పెన్షనర్స్, 3 లక్షల పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్స్ ఫిబ్రవరి పే స్లిప్ ఆధారంగా చేసుకొని ఫైల్ చేయవచ్చు. సబ్ ట్రెజరీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేసిన వారందరూ సంబంధిత ఎస్టీఓలు ఫామ్ 16 దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ చేయవలసి ఉంటుంది. సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫామ్ 16 జారీ చేస్తారు. మన పే స్లిప్లో ఫామ్ 16 వద్ద మన ఆదాయం చూపిన తర్వాత ఆదాయపు పన్నుకు న్యూ రీజియన్లో లెక్కలు చూపక ఓల్డ్ రీజియన్లో చూపడం వల్ల గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దీనిని సిఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దక అలసత్వం అయితే వహిస్తున్నారు. ఇది బాధాకరము. పెన్షనర్స్ అందరూ ఫిబ్రవరి పే స్లిప్ లాగానే మార్చి పెయిడ్ ఇన్, ఫిబ్రవరి పే స్లిప్ కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవడము అవసరము. ఇక్కడ కాలం 1లో ఎర్నింగ్ నందు మార్పులు అయితే ఉండవు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి వైటీడీ కాలంలో ఒక నెలకు సంపాదించిన ఆదాయము రికవరీ కనిపిస్తాయి. ఫామ్ 16 గ్రాస్ ఇన్కమ్ వద్ద మన ఎర్నింగ్స్లో చూపబడిన మొత్తాన్ని 12 నెలలకు హెచ్చించి గ్రాస్ పెన్షన్గా చూపి ఆదాయపు పన్నులు లెక్క కడతారు. వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 పోను 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కావున సిఎఫ్ఎంఎస్ అధికారులను ఇప్పటికైనా పే స్లిప్ నందు ఫామ్ 16 లెక్కలు మార్చి సరైన విధంగా చూపవలసిందిగా అయితే విజ్ఞప్తి. సో ఈ మేరకు పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షనర్స్ అసోసియేషన్ అండి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా బ్రాంచ్ వారైతే ప్రధాన కార్యదర్శి కె వి నాయుడు గారు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. మరి ఈ
ఫిబ్రవరి నెల పేసిప్ అనేది ఎంతో కీలకమైనదండి. సో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు రాని వారంతా కూడా ఈ పేసిప్ని డౌన్లోడ్ చేసుకొని అయితే అందుబాటులో ఉంచుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.